ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. బండెనక బండిరా కురుమగల బాలయ్య 16 బండ్లురా కురుమగల బాలయ్య ఏ బండ్లా వస్తావు కురుమగల బాలయ్య నీ పెండ్లం చిన్నదో కురుమగల బాలయ్య నిమ్మోలు చీరది కురుమగల బాలయ్య పొట్టి పొట్టి కాళ్ళది కురుమగల బాలయ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జిహెచ్ఎంసి కార్మికురాలు నారాయణమ్మ గారు. మనందరికీ తెలుసు, గతంలో మనం అయోధ్య ఓపెనింగ్ టైంలో రాముల వారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి సమయంలో మనం ఆమె ఇంటర్వ్యూ చేశాము. చాలా వైరల్ అయింది. ఆ తర్వాత నాకు అనేక మంది కాల్స్ చేశారు, మేడం ఒకసారి నారాయణమ్మ గారితో మళ్ళీ చేయండి ఇంటర్వ్యూ అని. ఇట్లా రకరకాల కాల్స్, మెసేజ్లు చాలా. ఆ కింద మేము చేసిన ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా చాలా బాగా చెప్పారమ్మా, మళ్ళీ చేయండి మేడం మీరు ఆమె ఇంటర్వ్యూ, రెగ్యులర్గా చేస్తూ ఉండండి అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. సో అప్పటి నుంచి ట్రై చేసాము. ఆమె బిజీ ఉన్నారు, నేను బిజీగా ఉన్నా, కుదరలే. ఈరోజు మనకు దొరికారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. కొన్ని లక్షల మందిని ఆమె ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. ఆమె మాట్లాడేది చూసి అసలు అర్థం కావట్లేదు జనాలకి, ఈమె చదువుకోలేదా, ఇదేంటి అసలు ఈమెకు రాయటం కూడా రాదని చెప్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది ఇంత నాలెడ్జ్ అనేది జనాలకు అర్థం కావట్లేదు. మరి ఆ భగవంతుడికి, ఆ నారాయణమ్మ గారికే తెలియాలి అదంతాను. ఒకసారి మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్కారం మేడం. నమస్తే ఎలా తల్లి. ఉన్నారమ్మా? ధన్యవాదాలమ్మా. బాగున్నానమ్మా నేను. మీరు బాగుండ్రా తల్లి? బాగున్నానమ్మా. సారోళ్ళు మీ స్టాఫ్ వాళ్ళు బాగురా? బాగున్నాం. ఇంటర్వ్యూకి చేసిన తర్వాత మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు అర్థమైంది నారాయణమ్మ గారు. చాలా ఉన్నారు మేడం. పొద్దుగాల నేను చీపురు పట్టకంటే ముందు వాళ్ళు కావాలంటారమ్మా, వాకింగ్ కోయేటోళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ పెద్ద పెద్ద విఐపీలు నిలబడి ఫోటో దిగుతారు, మాట్లాడతారు. అమ్మా ఎట్లా నేర్చుకున్నావు అంటే, అదే కదా మా నాయన భాగవతము భారతం ఆడేది. అటువంటి పంతులు మా నాయన పెద్ద రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు పార్టీ అప్పుడు. ఉజ్జిల్ నారాయణరావు, శ్యామబుగ్గయ్య, గడ్డిలింగయ్య, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అటువంటి పార్టీలో మా నాయన ఉండి అయినా మా గురువు గారిని నమ్మిన, గురువాక్యాన్ని గొప్పగా నమ్మిండు. కమ్యూనిస్టులు నమ్మరు. కామెంట్లు కూడా పెడుతురు మేడం, చాలా నా మనవడు చదువుతుండు, నా బిడ్డ పిల్లలు భక్తులు వచ్చిన వాళ్ళు చదివి చెప్తురు, నాకు ఇన్ని కామెంట్లు వస్తున్నాయి. అసలు కమ్యూనిస్టులకు ఈ యొక్క భక్తి నమ్మకం ఉండదు. మరి ఎట్లా నమ్మిండ్రమ్మంటే, ఈ యొక్క యథార్థాన్ని అందరూ నమ్మవలసింది. గురు భక్తుడు గాని, రాజకీయ నాయకుడు గాని, ఏ పార్టీ గాని, ఏ రాజు గాని, మంత్రులు గాని అయినా నమ్మాలి. రాముల వారి పేరు మా నాయనది. మా నాయన గొప్ప జ్ఞాని, మా నాయన మంచి పంతులు. అటువంటి తండ్రి నాకు జన్మనిచ్చిండు. అందుకే జన్మనాం జాయితే శూద్రహాం, కర్మనాం జాయితే ద్విజహ, వేద పాఠేన విప్రాణం, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్నారు పెద్దలు. మహావాక్యాలు మనం అనుకునేవి కావు, సనాతనం నుంచి ఉన్నది. ఎప్పటి నుంచి త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగంకి వెళ్ళి ఈ యొక్క వాక్యం ఉంది. మనం అనుకున్నది కాదు తల్లి. మరి మా గురువు గారి స్తోత్రం చేస్తానమ్మా, మా గురు ధ్యానం చేస్తాం ముందు. నా గురువు చాలా గొప్పవాడమ్మా. నా గురువు కోసం నేను ఎన్ని జన్మలు, కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి, కోటి జన్మలెత్తి నేను పుట్టినానమ్మా. నా గురువే నన్ను కడతీర్చుండి. ఇక జన్మరహితం, జన్మ లేకుండా చేసినటువంటి గురువు గారిని ఎప్పటికీ వెళ్ళవేళల శృతించడానికే ఈ టోన్ వచ్చిందమ్మా. ఏ జీవికి పలుకు లేదు. పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, జంతుజాలము, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు ఎత్తినాక కడసారి జన్మం వచ్చింది తల్లి, మానవ జన్మ. మళ్ళీ రాదు మానవ జన్మ జీవా, మదిలో రాముణ్ణి సేవించాలేవా. మళ్ళీ రాదు మానవ జన్మ జీవా, మదిలో రాముణ్ణి సేవించాలేవా. మాయమౌను దేహం, మాయమౌను దేహం, మట్టి పాలవును రావోరన్నా, మదిలో గురుని నమ్మురా భీమన్నా. అటువంటిదమ్మా ఈ దేహం, మళ్ళీ రాదు. కోటి జన్మములు ఎత్తినాక కడసారి జన్మ తల్లి. ఎవరైనా కానీ యోగులు, తపస్సంపన్నులు, పురుషులు, అస్సలు ఋషులు, ఇక పీఠపితామహులు, గురు పీఠకులంతా కూడా ఇదే వాక్యాన్ని నమ్ముకోవాలి. మళ్ళీ రాదు, మళ్ళీ వస్తుంది అనేది భ్రమ, కళ వచ్చింది ఉంటదా? అయితే మళ్ళీ జన్మ లేదు. ఇక ఒక్కటే జన్మ, ఇంట్లోనే కడతీరాలి. ఇంత కష్టపడడం ఎందుకు, ఇంత పాకులాడడం ఎందుకు గురువాక్యం కోసం అంటే గందుకి. ఇక కోటి జన్మంలో ఎత్తనికే శాత కాదు, జన్మరహితం చెయ్యాలి గురుదేవుడు అని ఇంత ఈ టోన్ మనకే ఇచ్చిండు. పెద్ద ఎద్దుంటదమ్మా, నాగలు కడతాడు యజమాన్. ఎంత ఉంటాడు మన మనిషి శరీరం తాను ఎంత అమ్మా. అయితే ఈ యజమాను చిన్న పిల్లోడు కూడా కడతాడు నాగలి. కట్టి ఆ ఎద్దుని
పగ్గాలు మూగుదారం వేసి పట్టుకొని నాగలు తోలుతాడు. తోలితే ఈయనకి అలసట వచ్చినప్పుడు ఈయన నిలబడతాడు. మరి ఏదన్నా అన్ని ఆయన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాడు. ఆ ఎద్దు మరి మాట్లాడదు, దాన్ని పోకుంటే కొడతాడు, ముళ్ళు కర్ర తీసుకొని కూర్చుతాడు. మరి దానికి దాహం వేస్తుందంటదా, ఆకలి అవుతుందంటదా, అలసిపోయినంటదా, పానం బాగలేదంటదా, మేతైనాయనంటదా, ఏమి లేదు. దానికి మాట లేదు. ఆ మాట మాట్లాడే స్వేచ్ఛ దానికి లేదు. కాబట్టి ఇక మరి అది ఎదురు మాలితే ఈ యజమాని ఎంతటోడు గాడు. కానీ మళ్ళీ ఎంత ఛాన్స్ దానికి లేదు. ఆ భగవంతుడు ఇయ్యలేదు, ఆ గురుమూర్తి. అందుకు మానవునికే ఇచ్చిండు. కాబట్టి మానవుడు గొప్పోడు. మానవ జన్మ మామూలు జన్మ కాదమ్మా, మాధవుని జన్మ, నరుని జన్మ, నారాయణుని జన్మ. ఈ యొక్క నరుని దేహం దేవాలయం. 33 కోట్ల దేవతలు ఈ దేహం అందు ఉన్నారమ్మా. ఈ దేహం అందుండి దీన్ని నడిపిస్తురు. అందుకే ఈ దేహం దేవాలయం. భూమి మీద ఉన్నాయి కానీ మనుషులు పెట్టినవి అవి. కానీ పరమాత్మ పెట్టిండు మన దేహంలో. ఈడ పింగళ యందు సూర్యచంద్రుల కండ్లల్లో పెట్టిండు. మరి బృహమధ్య స్థానంలో అమ్మవారిని పెట్టిండు. అమ్మవారు ఆ బృహమధ్య స్థానం ఉండే జ్ఞాననేత్రం అంటారు దాన్ని. ఆ జ్ఞాననేత్రం ఎవరికి ఉంటుందంటే పరమేశ్వరునికి ఉంటుంది. అందుకే త్రినేత్రం అంటారు దాన్ని. అందుకే అందరికీ కానరాదు. కొన్ని లక్షలు కోట్లు జన్మములు ఎత్తినా గాని ఆ యొక్క జ్ఞాననేత్రం గురువుకు తప్ప ఎవరు చూపియలేరు తల్లి, ఎవరితోటి కాదు. ఆ గురువే చూపియాలి ఆ జ్ఞాననేత్రం. అందుకే ఆకాశ పంచకం అని అప్పుడు ముందు వీడియోలో వాడిన నేను ఆ పద్యం. అందుకు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యకర్ధో బ్రహ్మేవహమస్మి అహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యం జనకము సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జున సైతం ఉద్ధవంచ నమో నమః. భక్తజన కల్పవృక్షం శితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజిం అస్మద్గురు నమామ్యం. సర్వదోష నివారకం సద్భక్త జనరంజకం సమస్త పాపభంజకం కబీరుదాస సద్గురుం సద్భక్త ప్రణమామ్యం. శ్రీమతి అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రణమామ్యం. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రణమామ్యం. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు సద్భక్త కోటి పాదార విందములకు. నారాయణమ్మ, మీరు ఒక మాట చెప్పండి. నాకు ఎందుకో నమ్మబుద్ధి వేస్తా. మీరు చదువుకోలేదా? లేదు తల్లి, నా ధర్మం అమ్మ, నా గురువు గారు తోడమ్మా, నేను చదువుకోలేదు నాకు తల్లి. అసలు నమ్మబుద్ధి వేస్తా లేదు ఆహా, ఇప్పటికీ లేదు తల్లి. కూడా. నీకు అబద్ధం గత వీడియోలో కూడా అడిగినా ఆ. మళ్ళీ అడుగుతున్నా. లేదు. నాకు ఎందుకో మీరు మా అమ్మ చదువుకోలేదంటే కూడా ఈడ ఉంటే నిర్మల మేడం అడిగింది, అమ్మ లేదమ్మా నా బిడ్డ చదువుకోలే, అంత అసలు పాశం అదే చేపించిన కదా నా బిడ్డని అన్నది. అసలు నమ్మబుద్ధి నేను కావట్లేదు. పసలు కాసిన ఊకి సల్లిన మా అమ్మకి అన్ని తోడు నీడై దంచినాం, ఒడ్లు దంచినాం, సద్దలు కొట్టినాం, జొన్నలు దొక్కినాం, బరపట్టించినాం, రొట్టెలు చేసినాం, కట్టెలు తెచ్చినాం, గడ్డి తెచ్చినాం, పసల కాసినాం, పసల పాడి పంట, మా ఇంట్లో పాలు విండినాం, అన్ని చేసినాం మేడం. నేను మా వడ్డీ వాళ్ళం, మేము మా వృత్తి ధర్మం అంతా చేసిన, నాకు రాని పని అంటూ లేదు తల్లి. నేను అన్ని పనులు నేర్చుకున్నా. మా అమ్మ ఏంది ఇట్లా చూపిస్తే మేము పోయేది. మా అమ్మ గుణవంతురాలు, ధన్యురాలు. మా అమ్మ ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో మా అమ్మ కూడా ఆమె కడుపులో పుట్టినాం. మా తల్లిదండ్రులు ఉత్తములు. మా తల్లిదండ్రులకు పుట్టినామంటే మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. అందుకే అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు. అమ్మా ఓ నానా, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా నా బుగ్గలారిపోకుండా ముద్దులెన్నె కురిపించి ముద్దు ముద్దుగా నన్ను పెంచితివమ్మా, మురిపాలతో నన్ను సాధితివమ్మా. అమ్మా ఓ నానా, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు. ఆనాటి రోజుల్లోన చిన్ననాటి వేళల్లోన, ఆనాటి రోజుల్లోన చిన్ననాటి వేళల్లోన నీ సంకనే ఊయలగా చేసితివమ్మా, నువ్వు కోయిల వైజోల పాట పాడితివమ్మా. అమ్మా
ఓ నానా అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను పెంచినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు. నారాయణమ్మ, ఒక మాట చెప్పండి, మీరు తల్లిదండ్రుల పట్ల ఈ వయసులో కూడా మీరు ఇలా ఉన్నా కూడా, అంటే ఒక సఫాయి కార్మికురాలుగా ఉండి నన్ను చదివించలేదు, పెద్ద స్థాయిలో ఉంచలేదు, నాకు ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు అని కొంచెం కూడా మీరు బాధపడకుండా ఇంత బాగా తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు. కానీ ఇవాళ రేపు ఎలా ఉన్నారో తెలుసమ్మా, తల్లిదండ్రులు కొట్టడము, తిట్టడము, వాళ్ళని తీసుకుపోయి ఆ ఓల్డ్ ఏజ్ హోముల్లో పడేయటము, కనీసం ఎంత ఘోరం అంటే చనిపోయిన తర్వాత చివరి చూపుకు కూడా రానంతటి దుర్మార్గులైన పిల్లలు కొంతమంది ఉన్నారు. నేను అందరిని అనట్లేనమ్మా, అమ్మా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారమ్మా ఏం మీరు? చెప్తున్నానంటే అమ్మా, తల్లిదండ్రులు వాళ్ళ గర్భవాసమందు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసి ఆకాశాన మంచాయేసి ఆది లక్ష్మి కావాలుండే, అగ్నిలోన జొన్నాలకి ఆకాశాన మంచా వేసి ఆది లక్ష్మి కావాలుండెనురా, దీని గాలిల మాయ తెలిసితే తెలియని దాయనురా, దీని కాలిన మాయ తెలిసితే పరిపూర్ణమాయనురా. ఆది లక్ష్మి లేక కావాలంటది, నాకు బిడ్డ కావాలి, నాకు కొడుకు కావాలి. సంతానం లేని వాళ్ళని చూస్తున్నావు కదా తల్లి, అవునమ్మా. ఎంత కష్టపడుతురు, ఎన్ని మొక్కులు మొక్కుతురు, ఎన్ని గుళ్ళు గోపురాలు దానాలు ధర్మాలు వెంకటేశ్వర్లకు పోయి నిలువుదో పిడిచొస్తురు కరెక్ట్. పిల్లలు లేరని. అటువంటి తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వాలి తల్లి? పిల్లవేళల వాళ్ళ రుణం తీర్చుకోలేం, తల్లి రుణం తీర్చుకోలేం. మాతృదేవోభవాన్ని తల్లిదే ఫస్ట్ ఇచ్చిరు, తల్లికే ప్రాధాన్యత ఇచ్చిరు గొప్పవాళ్ళు. పితృదేవోభవ అన్నారు, రెండోది తండ్రికే ఇచ్చారు, అవును. మూడోది ఆచార్య దేవోభవ ఆచార్యునికే ఇచ్చారు, మూడోది గురువుకి ఇచ్చారు, నాలుగోది అతిథి దేవోభవ అన్నారు. పరమాత్మ వస్తువు అని అటువంటి పరమాత్మ చరాచర ప్రపంచం అంతా ముళ్ళు గుచ్చే సందు లేకుండా నిండి నిమిడి కృతమై అంతటా ఉన్నటువంటి పరమాత్మ పలకడమ్మా. సృష్టి నడిపించట ఆయన పలుకుతాడమ్మా. ఆయనకు శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు. ఆయన ఎట్లా పలుకుతాడమ్మా? అవును. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉన్నోళ్ళు వీళ్ళు నలుగురే. ఈ నలుగురు మాట్లాడితే వాళ్ళు దేవతలు కానొచ్చ, నడియాడే దేవతలు వాళ్ళే. వాళ్ళని దేవుళ్ళు కాదు ఇతరులు అనుకున్నవాడు మూర్ఖుడు, వాడు నరకమే పోతాడు. నరకం అంటే ఏంది? తల్లి గర్భమే, ఇంకా పుట్టాలి వాడి కోటి జన్మలు మళ్ళెత్తాలి. నరకం అంటే ఎక్కడనో లేదమ్మా, ఎవడో తీసుకొని నూనెలు వేస్తాడట, అక్కడేస్తాడట, కాలుస్తాడట, యమధర్మరాజు అల్లంగా తీస్తాడంటే ఏది లేదు తల్లి. తల్లి గర్భమే నరకం, మళ్ళెత్తాలి వాడి కోటి జన్మలు. ఏముందమ్మా తల్లి గర్భంలో? ఏమన్నా ఉందా? మంచి ఉందా? ఏమన్నా మంచిది అనేది వస్తువు ఉందా తల్లి? లేదు. మళ్ళీ ఆ యొక్క నరకం అనేది లేకుండా కావాలంటే ఈ పని చేయాలి. తల్లిదండ్రుల సేవ, గురువు గారు గురు జ్ఞానం, గురువు యొక్క ధర్మాన్ని తీసుకొని ఆ యొక్క గురువు మంత్రాన్ని పంచాక్షరి అష్టాక్షరి ద్వాదశాక్షరి మహావాక్య విచారణ చేసి అచల పరిపూర్ణ బోధమ్మ నేను తీసుకున్నది. అందుకు అచలం అంటే కదలిక లేనటువంటి వస్తువ, అంతటా ఉంది. ఆయన అన్నిట్లల్లో ఉన్నాడు, కానీ ఆయనలో ఏమీ లేదు తల్లి. ఆ పరమాత్మలో ఆ స్వయం ప్రకాశం అనేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంలో ఏమీ లేదమ్మా. ఏమన్నా ఉన్నది అనుకుంటే తెలివి తక్కువ. నువ్వేమన్నా అనుకో అమ్మా, గుళ్ళ బొమ్మను చేసి పెడితే దేవుడు అంతటా ఉన్నాడు, బొమ్మ అవుతాడు అమ్మ, మానవుడు చేస్తాడు బొమ్మ. కానీ దేవుడు చేసిన మనుషులం మనమమ్మ. మన లోపల 33 కోట్ల దేవతలను పెట్టి మనమే పూజిస్తున్నాం, అర్చన చేస్తున్నాం, గుడి కడుతున్నాం, విగ్రహం చేస్తున్నాం, ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేస్తారమ్మా? మన తానంతా సత్త ఎక్కడిది మేడం? మన తాన ఉంటే మనం ఎందుకైతే మనం మాట్లాడుతున్నాం, మనమే దేవుడు. నేనే బ్రహ్మ, బ్రహ్మంగారు చెప్పిండు ఒక దాంట్లో, నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా. నేనే బ్రహ్మమునయి నానా రూపములు ఎత్తి నటనలు చేస్తున్నా నాయన. నేనే బ్రహ్మము తప్ప ఇంకా బ్రహ్మం వేరే నాకు తప్ప ఉన్నదంటే వేస్ట్. నేనే బ్రహ్మం, బ్రహ్మమే నేను. నేనే సృష్టి, సృష్టి నేను. నా దేహమే ఓంకారం, సృష్టి ఓంకారం. నా దేహం ఓంకారం కాకపోతే సృష్టి ఓంకారం కాదు. అందుకే ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో మన దేహంలో అవే ఉన్నాయమ్మా. ఇక్కడ ఏం చెప్పిండు? నరుడు 96 అంగుళాల 8 జానలా పొడుగునా జానలెలుపు, ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలది 72,000 నాళ్ళు, ఎముకల 65 నమరి 92 కీళ్ళు 33 మూల పేగు, సేరు గుండె నదసేరు రుదిరంబు మలుగు 4 సేల్ర మాంసముండు, సోలపై చంబు శేష్మంబు నరసోలెడుండును, ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని చూడ ఇట్లు నుండు,
రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా అన్నాడు. ఈ దేహంలో లేదంటూ లేదు. ఈ దేహాన్ని తెలుసుకుంటే ప్రకృతి అంతా పంచభూత ఆవరణ తెలుసుకుంటాం తల్లి. అందుకే ఈ ఒక మహానుభావుడు వేమన యోగి ఏమన్నాడంటే, నాయనా ఓ నాయనలారా, ఓ నాయనా మూర్ఖంగా ఓకుండ్రి నాయనా, ఈ శిలకు పూజ చేస్తే ఏమొస్తుంది బిడ్డ మీకు? శిలను ప్రతిమగా చేసి చీకటింటిలో పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ్యా విశ్వదాభిరామ వినరవేమ. మనుషుల్లోనే దైవత్వం ఉంది, దైవుడు మనుషువే, ఉన్నాడు. నీవే దేవుడు, నీవే అసలు స్వరూపం, నీవే మాట్లాడుతున్నావు. ఏ విగ్రహం మాట్లాడుతుంది తల్లి? మాట్లాడుతుంది అన్నది ఎంత భ్రమలు సృష్టిస్తారు జనాలు. అదే మాట్లాడింది, పాలు తాగిండు, మన రాముల వారు మాట్లాడిండు అంటే ఆడనే అయోధ్యలో చెప్పిన నేను ప్రవచనం. రాధా మనోహర్ దాస్ సారు నేను ఇద్దరని చెప్పిన. రాధా మనోహర్ గారు అన్నాడు, అమ్మా ఏం చదువుకున్నావు అని లేదంటున్నావు, నీకు ఎట్లా వస్తుంది తల్లి ఇదంతా అంటే గురువాక్యం. నేను అదే చెప్పిన, అసలు ఎట్లా చదువుకోలేదు, రాయటం రాదు రాదమ్మా. నీకు, అసలు ఎలా, అసలు నాకు అర్థమైతే లేదు ఇప్పటికి అస్సలు కూడా. రాదు. కాళిదాసు గారిని చూడలేదు, ఉమ్. ఇప్పుడు కాళిదాసు గారిని నీ లోపల చూస్తున్నావు. ఉన్నారా? ఆ కాళిదాసు నేను కూడా చూడలే. నేను కాళిదాసులో నేను అంతా ఖాళీ చేసిందని అయితే కాను, అయ్యో. ఇంకా ఉన్నాయి లోపల. కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు ఉన్నాయి కదా తల్లి మన లోపల, ఏం లేవు. నేననే అహంకారం లేదా? కరెక్ట్. అష్టమదాలు ఉన్నాయి మన లోపల. అష్టమదాలు అంటే 8 ఏనుగులు, అవి మామూలువి కావు. 8 ఏనుగులు గజాలు. రూపమదము, ధనమదము, యవన మదము, రాజ్యమదము, నేనే గొప్పవాణ్ణి అనే మదం మామూలు మదం కాదు మనకున్నది. మనకు నేను నేనని నీల్గకు, మును లేని దానిని నమ్మకు, నేను నేనని నీల్గకు. నేను నేనని ఎవరైతే నీలుగుతారో ముందున్న దాన్ని, ముందు లేదు ఇదంతా సృష్టి, ఈ ప్రకృతి, ఈ దేహం. నేను నేనని నీల్గకు, మును లేని దానిని నమ్మకు, నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు, గురునామ స్మరణ మరువకు, దుర్గుణములను మదినుంచకు, ఘోర సంసారంబులో వడి దారిగానక తిరగకు, ఎప్పటికీ ముప్పు లేదని కప్పగంతులు వేయకు, తిప్పలున్నది చూడు ముందల తప్పు నడుకలు నడవకు, గురునామ స్మరణ మరువకు, దుర్గుణములను మదినుంచకు, ఘోర సంసారంబులో వడి దారిగానక తిరగకు, పరుల నిందెలు చేయకు, పరధనముపై మనసున్న ఉంచకు, పరముగానక తిరగకు, పరసతులపై మనసుంచకు, గురునామ స్మరణ మరువకు, దుర్గుణములను మదినుంచకు, ఘోర సంసారంబులో వడి దారిగానక తిరగకు. నల్లయ్య చలా దేశిక, నల్లయ్య చలా దేశిక ప్రభు చరణముల మది ఇడువకు, నల్లయ్య చలా దేశిక ప్రభు చరణముల మది మరువకు, మేలు కీడులు వాపెయిల జక్లేరు వెంకట దాసుకు, గురునామ స్మరణ మరువకు, దుర్గుణములను మదినుంచకు, ఘోర సంసారంబులో వడి దారిగానక తిరగకు. ఇట్లుంది తల్లి. ఈ తత్వాన్ని మామూలు వాళ్ళు అయితే విచారించలేరు తల్లి. చాలా కష్టం. దీంట్లో తెలుసుకోవాలన్నా చాలా కష్టం. కష్టతరమే సృష్టిలో నా నిష్ట కలిగిన రాజయోగులకు అన్నాడు. కష్టతరమే సృష్టిలో నా నిష్ట కలిగిన రాజయోగులకు. ఈ నిష్ట కలిగిన రాజయోగులు ఈ సృష్టిలో బతకాలన్నా కష్టమే. నారాయణమ్మ, ఎన్ని రోజులు నేర్చుకున్నారు మీరు? ఎన్ని రోజులమ్మా, ఇక జీవితం అంతా గదే. మా నాయన చిన్నప్పటి నుంచి అనేవాడు. ఇక చిన్నప్పటి నుంచి రామాయణం భారతంలో పెరిగిన. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? నేర్చుకునేది ఎక్కడదమ్మా, ఎవరు ఈ క్రమశిక్షణగా నేర్పలేదు తల్లి. మా గురువు గారి యొక్క వాడు చెప్తా ఉంటే మీరు నేర్చుకోవడం అంతే. గంతి. వామ్మో. కృష్ణ పరమాత్మ 12 ఏళ్ళు గురుసేవ చేసిండు తల్లి. గురుసేవ చేస్తే అమ్మగారు సందీప్ల వారి ధర్మపత్ని ఆ తల్లి జగన్మాత గురుమాత. శిబిరి కట్టి శ్రే సాకిలు కాల మాట్లాడేది లేదు. గురుసేవ అంటే అంత గొప్పగా ఉంటది. మరి బట్టలు వేస్తే పిండికి రావాలి, వాగుకు పోయి కుండ ఆడబెడితే నీళ్లు తీసుకురావాలి, పూల చెట్లకు నీళ్లు పోయాలి, మరి వంట చెరుకులు తీసుకురావాలి. వంట చెరుకులు అంటే తెలుసుగా అమ్మ, కట్టెలు నీళ్లు తేవాలి, కట్టెలు తేవాలి, బట్టలు ఉతకాలి, ఊడ్చాలి, చల్లాలి, పెండ తీయాలి, అన్ని చేయాలి పరిచర్య గురువు గారికి గురుమాతకు. శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడు కలిసి చేసిరు. కుచేలుడు 24 ఏళ్ళు చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ 12 ఏళ్ళే చేసి. చాలా కథ ఉందమ్మా, పెద్దది, ఇది చిన్నది కాదు. ఇక సముద్రం అన్న ఒడుస్తుంది కానీ ఈ యొక్క కృష్ణుని లీలలు ఒడవవు. అట్లా ఏమయ్యా స్వామి కృష్ణ పరమాత్మ, నా ప్రాణనాథ, నువ్వు గురువు గారు సేవ చేసి వచ్చినవు, ఏం తెలుసుకొని వచ్చినవు నాయన అని 12 ఏళ్ళు కాగానే వచ్చిండు ఇంటికి. ఆమె చెంబుతోని నీళ్లు, చేతిలోని వాళ్ళు తీసుకొని, తాంబాలం తీసుకొని, పూలు పత్రి ఆకులు అలం తీసుకొని, కొబ్బరికాయ తీసుకొని పోతే, రుక్మిణి నన్ను ముట్టుకోవద్దు, నువ్వు
నన్ను అంటద్దు. అయ్యో ఏమైనా నా మగనికి బాగానే ఉండే కదా పోయేటప్పుడు అని బాధపడుతుంది, కుచేలంతో అడుగుతుంది. అర్జునునికి వాళ్ళకి వీళ్ళకి చెప్తే, రుక్మిణి ఏతన్ మిథ్య శుద్ధా వియత్ కించిన్ నాస్తి. నేను పోయేటప్పుడు మామూలుదేనమ్మా, ఇది లేనిదే ఎవరిది ఉండదు. కానీ గురువు గారి చేత మా గురు మంత్రంతో కవటం లేసి కాల్చినటువంటి యొక్క బంగారం, మేలిం బంగారం, ఆ యొక్క మలినం అంతా తీసేసి కవటం లేసి కాల్చిండమ్మా నా యొక్క గురువు గారు. నా గురువు ఎవరంటే సాందీప మహా చక్రవర్తి అయిన రాజు. మరి వచ్చినాక ఆయన ఆమె అన్నది, ఏందయ్యా ఏం తెలుసుకున్నావు మరి చెప్పు నాయన, నన్ను ముట్టుకొని ఇస్తలేవు, నీ కథ ఏందంటే, వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణ మాలిని. వినవే తెల్పెద వివరముగని మనము నన్ను గల కోరిక తీరగా గనుడగు సాందీప గురుని చెక్కనిన పూర్ణ భావమిప్పుడు. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణ మాలిని. ఎంసాయి ఆత్మయందు ఉదయించేను పంచభూతములు ముందు. మా ఈ ఆత్మనా ఎంసాయి ఆత్మయందు ఉదయించేను పంచభూతములు ముందు. పంచభూతములు అంటే ఏంటివి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, భూమాత. అందుకు ఈ పంచభూతములు ఈ ఆత్మయందే ఉదయించే కదా. ఆత్మయందుననేకమాకాశముదయించే ఆకాశమందు నలినంబు ఉట్టే, నలినంబు వలన అగ్నియోత్రుడు ఉట్టే, అగ్నియోత్రుని వలన అప్పు ఉట్టే, అప్పు వలన మహాయవని అస్తలి ఉట్టే, అవని అందోషాదులు అమర ఉట్టే, ఓషాదులందున వనర అన్నము ఉట్టే, అన్నమందున నరులాది సకల జంతుజాలములాయ ఈ జగయుగంబులాయే. పరమాత్మ మీ రీతి మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. అటువంటిదమ్మా ఇది, మామూలు వాళ్ళకి అర్థం కాదు. నారాయణమ్మా అందులో కామెంట్లలో నా మనవడు నా బిడ్డలు చదివి చెప్పిరు, గంట చేయమ్మా నిరూపమా మేడం గారు నారాయణమ్మ తోటి అన్నారు. పేరు కూడా ఎంత బాగా చెప్తున్నారమ్మా మీరు అసలు. అన్నారు కదమ్మా, అవునమ్మా. వాళ్ళు కామెంట్లలో రాసిరు తల్లి. రాసినందుకే నేను ఇంతసేపు మిమ్మల్ని పట్టి చేస్తున్నా. అమ్మా అలా కోరిక కూడా తీర్చాలి కదా. 100%. మరి కోరిక తీర్చకపోతే ఎందుకు? మనం మిమ్మల్ని కోరి అడిగిండ్రు. ఎన్ని కామెంట్లు తల్లి, మామూలుగా పెట్టలేదు. నేను గురుబలంతో ఉన్నానమ్మా, మామూలు మనిషి. మంది అభిమానులు చూడండి మీకు. ఏం అభిమానం? ఉత్త అభిమానం వస్తుంది, ఏమి లేదు. ఏం చేస్తున్నాము? పోనీ అమ్మ, అలా కూడా లేని వాళ్ళు ఉన్నారు మరి. అంటే చాలా మంది కంటే మీరు గొప్ప వాళ్ళే కదా అమ్మా. మీరే ఉంటేనే నేను గొప్ప. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము వచ్చాం, లేకపోతే ఎట్లా వస్తాం? అందుకే నా దగ్గర ఉంది. నేను ఇత్తనం వేస్తే మురిగిపోవద్దు మేడం. మానేడు మంటలో వస్తే పుట్టాడు ఇంట్లోకి రావాలి, అట్లయితేనే ఇత్తనం వేయాలి. అందుకు నాలో గురువు గారు బీజం వేసిండు కాబట్టి నేనందరికి విస్తరించేటట్టు ఎగజల్తానమ్మా. త్రీమించు నచల బోధ ఏ మహానీయుండు చేసి ఎగజల్లెనో పుడమిపై సుజనుల కొరకై రామ్మడుగను వైజుడు శివా రమా దీక్షితులు తలిసే అప్పారావు గుణతతులు ప్రేమతో పొగడియు భూమి నిర్జల పరుషు సీతారామ స్వామికి మ్రొక్కి శివారామ దీక్షితులు తలిసే అప్పారావు గుణతతులు. రాగానే నాకు మంచి నీళ్ళు ఇస్తారమ్మా, చాయ్ తాగంటారు, చాలా బాగా చూస్తారు తల్లి. వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నానో నేను పెద్ద సార్లమ్మ. వాళ్ళ దాంట్లో మనం ఏంటిది, అరే మేరే తుర్కాని గడములు నది గరక నా గాడిదొచ్చి బరకాని నా బతుకు. మనకి కనబడుతున్న మన కళ్ళ ముందున్న అనేక మంది పెద్దవాళ్ళ కంటే మీరు చాలా 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 గొప్పవాళ్ళు. అది మీకు తెలియట్లేదు అంతే. నాకు తెలియట్లేదు మేడం. అదే అంటున్నా, నా లోపల ఉన్న శక్తి నా లోపల తెలియట్లేదు నాకే. ఇంకా మా గురువు గారు అంటాడమ్మా, నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను తల్లి, నువ్వు దొరికి మళ్ళా. అదే కదా, నేను అదే చెప్తున్నా. సన్మానం చేశారమ్మా, అసలు మీ జ్ఞానం ముందు మేము చాలా జ్ఞానులు అని ఎగిరెగిరి పడుతున్న వాళ్ళంతా అజ్ఞానులమ్మా. ఎవరిలో ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటదమ్మా, చదువుకున్న వాళ్ళకి ఉన్నది వాళ్ళకి ఉంటది, వాళ్ళ యొక్క జీవితాలు అవి. చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉందేమో గానీ కుసంస్కారులమ్మా చాలా మందిని చూస్తున్నాం. బట్ మీ దగ్గర సంస్కారం కూడా ఉంది. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో కూడా మీకు తెలుసు. కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన వాళ్ళనే పట్టించుకోనంతటి దుర్మార్గులున్న ప్రపంచంలో ఉన్నామమ్మా మనం. చాలా ఘోరమైన ప్రపంచంలో ఉన్నామమ్మా. నా తల్లి నేను చూస్తున్న తల్లిదండ్రుల్ని ఎంత మందిని ఎన్ని రకాలుగా బాధలు పెడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నావు. నువ్వు చాలా సెట్ చేస్తున్నావు, చూస్తున్నామమ్మా, వీడియోలు చూస్తాము. అప్పుడు ఏం పని లేనప్పుడు వీడియో చూస్తామా. నేను టీవీ ఉంది, పిల్లలు నా కొడుకు నా బిడ్డ కనెక్ట్ చేస్తారేమో పెట్టించి చూస్తా. ఏమన్నా చదువు రాని ఉంటే చూడు కొడుకు అంటే అందరు చూస్తా.
నా మాట ఎవరు తీసేరు తల్లి. ఆ గురుమూర్తి నాకు అవకాశం ఇచ్చిండు. అవునమ్మా, నేనేమో అవును. పుణ్యం చేసుకున్నా కాబట్టి ఇచ్చిండు. చదువురాని మూర్ఖురాలనమ్మ నేను. అమ్మో, మీరు మూర్ఖులు కారు తల్లి, నేను అదే చెప్తున్నాను. మీరు చాలా వివేకవంతమైనటువంటి జ్ఞాన సంపత్తు కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మీరు ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉండకూడదు అని నేను అప్పుడు కూడా అన్నాను. కానీ ఎందుకున్నారో ఇక మరి తెలీదు ఇక. మీలాంటి వాళ్ళ ద్వారా నేను పైకి వెళ్ళిపోతా. మరి మీలాంటి వాళ్ళు ఏమైనా సహకరిస్తే నేను తప్పకుండా సాయం మా చేస్తాం. సారు మేము ఏం చేయగలుగుతాం అది చేస్తాం. చేయాలి. జిహెచ్ఎంసీ నుంచి నాకు జీతం రావాలి. నాకు రోజు రావట్లేదా ఏలు అమ్మా ముద్ర ఇప్పుడు? పెట్టి వస్తుంది. పని చేస్తేనే హాజరు పడుతుంది అమ్మ. నేను మన వారం రోజులు లేను. అది ఏంది మన అయోధ్యకు పోయినా 15 రోజులు జీతం లేదు. లేకపోతే కట్ చేస్తారా? ఏలు ముద్ర పెడితేనే జీతం. ఇప్పుడు ఇంకా ఈ ముఖం చూస్తారు. కళ్ళు మన పోయిన శనివారం నుంచే స్టార్ట్ అయింది అది. ఆ కళ్ళు చూసేటనాడు పెద్ద సార్కు ఫోన్ చేసి నేనైతే విశాఖపట్నం పూజలు ఉన్నాయి, పుణ్యం ఉంది, నేను పోతున్నా, నాకు జీతం వద్ద ఏమొద్దని పోయినా. ఏం చేస్తున్నామ్మా పెద్దలు. మీకు ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదా అమ్మా? ఎట్లా ఇది? అవుట్ సోర్సింగ్ చేసిన నాడే జీతం. అవుట్ సోర్సింగ్, వేరే వాళ్ళ ద్వారా వెళ్తా. మిమ్మల్ని పర్మనెంట్ ఎందుకు చేయట్లేదు? ఏమో ఏ గవర్నమెంట్ చేస్తలేరమ్మా. మా చిన్నోళ్ళ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తారు కానీ చేస్తలేరు మేడం. మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 22 ఏళ్ళు మరి 22 ఏళ్ల నుంచి ఈ పార్టీ చెయ్యాలి కదా. చేస్తలేరమ్మా. మరి పోనీ ఇక్కడ ఇచ్చే జీతమే అదేదో ఇప్పుడు 10,000 ఇస్తున్నారో 15,000 ఇస్తున్నారో అదే గవర్నమెంట్ త్రూ పర్మనెంట్ చేసి ఇస్తా అయిపోతుంది కదా. ఇస్తలేరు. మస్తు కొట్లాడినరు, మస్తు ఏమో చేసిండ్రు కానీ ఎందుకో దయస్తలేదు వాళ్ళకి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ రకంగా ఉండి కొన్ని నా ఇల్లు నాకు ఉంచలేదు మేడం. నాకు రేషన్ కార్డు లేదు తల్లి, నువ్వు నమ్ముతావా? ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పటికీ లేదు. రేషన్ కార్డు మన అప్లై చేసిన 6 గ్యారెంటీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరేమో గవర్నమెంట్ బియ్యం తింటారు. బతుకమ్మలు ఆడితే చీరలు వస్తున్నాయి మేడం. ఏది లేదమ్మా నాకు. మీకేం రాదు. లేదు. నేను నా కష్టమే నమ్మిన. నాకు ఏనాడో 22, 23 ఏండ్ల కింద జాగ చూపించిపోతే లోకల్ లీడర్లు దానం నాగేంద్ర, మావిడి నరసింగరావు నన్ను సంపాలని ప్లాన్ వేసిండు. ఆ జాగ అమ్ముకుందామని లోకల్ లీడర్లు కలిసి. ఇప్పుడు మార్కెట్ రేట్ ఎక్కువ పెరిగింది అమ్మ. ఎక్కడమ్మా? ఏ ఏరియా? వినాయక నగర్ అమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందల అంగడి బజార్ సాగుతుంది. అక్కడే 22 ఏళ్ళు పెద్ద గుట్ట సాఫ్ చేసుకున్నా మేడం. నా మొక్కల నొప్పులు వచ్చినాయి. దానికోసం కష్టపడ్డా కానీ నాకు దక్కనిలే. రిటైరింగ్ వాళ్ళు వచ్చిన 20 ఏళ్ళు కాపురం చేసిన అందులో అన్ని నాకు ఆధారాలు. ఆ 7 మంది సీఎంలు అయిపోయారు ఓటు వేయబట్టి ఆ ఇల్లు నెంబర్ మీద. ఇప్పుడు లేరు. లేదు. కరెంటు బిల్ తీసేసుకున్నారా? తీసేసుకోలే. ఉంది, నీ దగ్గరే నా దగ్గరే ఉంది. ఎవరికి వచ్చేటందుకు దమ్ము లేదు. ఎవడన్నా వస్తే మాత్రం ఏడికైనా పోతా. కానీ నా ఇంట్లో నన్ను ఉంచితే ఈమెకు సెట్ అయిపోతుందేమో, ఈమెకు సాధనం అవుతుంది అనుకుంటారు. కానీ నా గురు భక్తులు వచ్చి గుళ్ళల్లో వండిపోతున్నారు, ఇండ్లల్లో ఆకిట్లో వండుతారు మేడం. మస్తు బాధ నాకు. మామూలు బాధ కదా. అంతంతోళ్ళు అయితే అవుట్ పేలు కావాలి. ఎందుకంటే ఈ సృష్టి ధర్మంలో ఉన్నాం కాబట్టి నేను లెక్క చేస్తలేను. కానీ మామూలు అయితే చచ్చిపోవాలి. అట్లా చేసిరు నాకు కేసులు పెట్టి. మామూలుగా ఉట్టిగా నా కొడుకు పెళ్లికి అప్పు తెస్తే కేసులు పెట్టినామని పట్టుకొని దాని మావిడి నరసింగరావు నాకు కష్టపెట్టిరమ్మా. నాకు ఇల్లు లేకుండా చేసిరు. నేను 100 సార్లు వేసిన. 2 కరెంటు మీటర్లు కాలబెట్టిరు మేడం, తీసేసిరు. అయ్యో. మరి జిహెచ్ఎంసీ నుంచి నారాయణమ్మ స్థలం ఉందంట, మరి ఆన్లైన్ ఎక్కియాలంటే మావిడి నరసింగరావు బెదిరించి ఎందుకు ఎక్కిస్తారు, ఎక్కియద్దు అని చెప్పిండు. 10 సార్లు 20 సార్లు పీకేసిండు. 2 సార్లు గాలబెట్టిరు. పెద్ద బోర్డు చూపించిపోయిండు. నల్గొండ జిల్లా వెంకటేశ్వర్లో ఏమారో లక్ష్మి మేడం ఇన్నే ఉండరు. అలా చుట్టాలు ఈ పక్కిల్లే. వాళ్ళకు షెల్లి అవుతుంది. మరి లక్ష్మి మేడం ఆమె హార్డివా మేడం, హార్డివా లక్ష్మి మేడం అశోక్ సార్ 23 ఏళ్ల కింద చూపించిపోతే అప్పటికి ఇప్పటికి నన్ను అక్కడ ఉండనిస్తలేదు. గట్టిగా అవుతుందని మొన్న కూడా 2 ఏళ్ల కింద ఈ దసరా కాక మీద పోయిన దసరా అప్పుడు పోయి సాఫ్ చేస్తుంటే శేషుటోళ్ళ కూలీలను నిలగొట్టి నన్ను నూకేసిపోతే చేయిరిగిపోయి. అయ్యో. ఇంకా కొంచెం వంకగానే ఉంది. అట్లా తాటిరాములు అంటే వాడు అంత లోకల్. ఇంటికి ఒక లీడర్ని చేసిండు. ఏమన్నా ఇంటికి ఒక లీడర్ని చేసినావు, ఇది కరెక్టేనా అంటే ఏందమ్మా మావిడి నరసింగరావు అని ఆనింట పడ్డావంటే అన్నా వాడు నీకు చుట్టం కానీ నాకెందుకన్నా ఇంత అన్యాయం చేస్తుండు. రోడ్లో ఉందంట కదనమ్మా అన్నాడు. రోడ్లో ఉంటే నువ్వు చూడన్న, నాకు వద్దు. రోడ్లో ఉంటే ఏనన్నా మళ్ళా నువ్వు ఎమ్మెల్యేవు కదా, వేరే చోట నువ్వు రోడ్లో ఉందా అది తీసేయి ఏనన్ని. నేను కొండ కొట్టుకున్నా, లక్షలు పెట్టిన నా పిల్లల జీవితం పాడు చేసి తిననీయలేదు వాళ్ళు చేసిన కష్టం. వాళ్ళని చాలా కష్టపడ్డానమ్మా. నాకు ఆశ్రమం కావాలి, నాకు ఇల్లు కావాలి. నా ఇంటికి భక్తులు వస్తారు, ఏడుస్తారు అమ్మ వచ్చి. నువ్వు నమ్ముతావా లేదో మేడం? అమ్మా నీ జ్ఞానం మాకు ఎందుకు లేదు? మాకు ఇంత డబ్బు ఉంది, ధనం ఉంది, చదువు ఉంది, సంపాదన ఉంది, జ్ఞానం లేదమ్మా అని వచ్చి ఏడుస్తుంది. ఒక ఆయన ఇంత కాలం మీద వాడు ఏడుస్తుండే. అందులో మాది చిన్న రూమ్, నా బిడ్డది. నా బిడ్డింట్లున్నా మేడం. నేను నా కొడుకు గిఫ్ట్ డీడ్ చేసిన 124 గజాలు. అది కూడా పాడు చేసిరు, నాది పాడు చేసిరు, అన్ని నాశనం పట్టించారు మేడం. లీడర్లు బాగలేరమ్మా. మిన్న మరి గురిగన్న సజ్జనులు అన్న వాక్యములు అన్ని విధములా పనిచేస్తాయి. అలాంటి దాన్ని కలకల పెడితే ఎట్లమ్మా? మీరు ఇయ్యలేదుగా, గవర్నమెంట్ ఇచ్చిపోయింది. మీ సొమ్మ మీది గుంజుకున్నానా, నేను మీది ఆక్రమించుకున్నానా? నా బాధ చెప్పుకోవద్దు కానీ మీలాంటి వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. అదే అమ్మా, అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీతోటి పని అవుతుంది. ఇలాంటి వాళ్ళు
ఎక్కడో పంపిస్తారు, మాకు న్యాయం చేస్తారు. మా గురుభక్తులు వచ్చి నిమ్మలంగా వండుకుంటారు. గుడితాళం తీస్తారు. వస్తున్నారా అమ్మా ఏమో దగ్గరికి? చాలా మంది తల్లి, ఆ. నాకు ఫోన్లు చేయలేక చచ్చిపోతా. నేను ఈ టైంలో చేయనియా, ఆ. నేను ఈ నీ టైంలో duties టైంలో నన్ను చేయనియా. వద్దు నాయన, 1:30 అయిపోయినాక ఎంతసేపు ఆయన చేస్తారు? రాత్రి 12 నాకు కూడా అదే చెప్పారు డ్యూటీ అయిపోయాక రాండి అని. డ్యూటీకి అన్యాయం చేద్దాం. అదే కదా. ఆ డ్యూటీ తోటి అన్నం తింటున్నాం అమ్మ. అది 10 రాని 5 రాని వాడు అదేలేమ్మా, గవర్నమెంట్ ఎంత చేయని అయితే చేయకపోని ఏమైతే మనం మనం చేసే పని కరెక్ట్ గా కరెక్ట్గా చేయాలి. చేయాలి. నేను దుమ్ము దూరి ఆడ ఎత్తిపోస్తుంటే వాళ్ళు పరిశాన్ అయిన అవుతురు వాళ్ళు. అందుకు ఏదో ఈ కిష్కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిష్కింద తోవా ఆలాశామిక ఏలా దారి వట్టోయి, ఆలాశమిక ఏలా దారి వట్టోయి, పోదాము పదవోయి పొద్దు వాయను చాలా, ఏదో ఈ కిష్కింద త్రోవా ఆలి నిన్నాడెరుగాను సుగ్రీవా, ఏదో ఈ కిష్కింద త్రోవా. భార్యను తెచ్చిస్తానంగానే ఆ యొక్క కిష్కిందాపురములా ఆ వాలి సుగ్రీవులని వాలిని చంపాలని చెప్పి అట్లా అనుకొని ఆ భార్యను తెస్తానంగానే ఇంక ఆగుతలేడు రాముడు. పానాడు అంటుండు సుగ్రీవుని. అందుకు ఆయన దేవుడు దేవుడు అంటే దేవుడు కాడు తల్లి, దేవుడు కాడు. ఎన్ని మీడియాలు వచ్చినా కానీ ఆ మీడియా ద్వారా అదే చెప్తా, వాళ్ళ మైండ్ సెట్ చేస్తా, వాళ్ళకు నిరూపిస్తాను. కాడు రాజు, గొప్పవాడు, పూర్వజన్మ పుణ్యాత్ముడు. అందుకే పూర్వజన్మ పుణ్యాత్ములారా పురుషోత్తమ ప్రాప్తి యోగమును తెలిపేద జనులారా, పూర్వజన్మ పుణ్యాత్ములారా సురలు 33 కోట్లు, దేవతలు నేనై వేరు వేరుగానే కనిపించుచుంటిని. అర్జున, పూర్వజన్మ పుణ్యాత్ములారా పురుషోత్తమ ప్రాప్తి యోగమును తెలిపేద జనులారా అన్నాడు కృష్ణుడు. శిష్యుడు, ఈయన గురువు. పూర్వజన్మ పుణ్యాత్ములకు ఆగామి సంచిత ప్రారంధ కర్మలు అనుభవించాలమ్మా, అనుభవింపక తీరదు, తప్పదమ్మా. అందుకు ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంతే. అలా అంతేనమ్మా? అంతే అమ్మా, పూర్వ జన్మములో చేసుకున్నది ఏది తప్పదు. అందుకే మరి జన్మలు లేవన్నారు. జన్మలు మానవ జన్మ లేదు, అన్ని ఉన్నాయి, ఓహో. అన్ని ఎత్తాలి. ఈ జన్మే రాదు, ఈ జన్మ ఎంత చక్కని జన్మమ్మా. నీవే గౌరీ, నీవే లక్ష్మి, పార్వతి. అక్కడ ఏమంటే శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ, భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరానివై, పరమశ్రీ లక్ష్మై భార్యవైతివి హరికిను గౌరమ్మ, భాగ్యవంతురాలవు గౌరమ్మ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి చెట్టు కింద ఆట సిలికలు 2 పాట సిలికలు 2 కలికి సిలికలు 2 కందుమ్మ గడ్డలు తీరుగోరింటలు తారు రుద్రాక్షలు రానువో నడుగులు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ, గజ్జల వడ్డాలము గౌరమ్మ. ఈ మనసు మీదనే ఆధారపడిందమ్మా. మనసు ఎంత మంచిదనుకుంటి దీని మర్మం ఇప్పుడే తెలుసుకుంటి, రామ మనసు ఎంత మంచిదనుకుంటి లేశంపు నా మాట వినదు, ఒక్కనాడైన శ్రీరామయనదు, రామ లేశంపు నా మాట వినదు, దీనితో నేగించలేను మంచిదానిగా చేయి మ్రొక్కేను, మనసెంత మంచిదనుకుంటి దీని మర్మం ఇప్పుడే తెలుసుకుంటి, రామ మనసెంత మంచిదనుకుంటి. ఇదే శ్రీ గారు అన్నట్టు శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, సగ్గు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు మీరు ఏది సబ్జెక్ట్ తీసినా దానికి అంతటి నుంచి అక్కడి నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంది మీ దగ్గర నుంచి. పాట రూపంలోనో, మాటల రూపంలోనో, కవిత రూపంలోనో ఏదో ఒకటి వస్తూనే ఉంది మీ దగ్గర నుంచి. జ్ఞానవంతులకే వస్తుందమ్మా. జ్ఞానులైతే తెలుసుకోరండి ఓ ఎన్నలారా, జ్ఞానులైతే ఇడిసిపెట్టండి, జ్ఞానులైతే తెలుసుకోండి ఈ విషయము. దీనిలో ఈ వాకులల్లా ఏమేమి ఉందని అంతరార్థం తెలుసుకొని పరిశీలించి మా పొలు తీసేసి మంచిగా పట్టుకోవచ్చు. అంతే కదమ్మా. మంచి అసలువే అవసరం, అసలు బంగారం అవసరం. మనకు అవసరం దానికోతే తెలుస్తుంది. మనం అంతా బంగారమే అనుకుంటాం. ఇక ఇతడు కూడా పుత్తడి చేసి పుత్తడే అని చెప్తుండాలి. అయితే లేదమ్మా. మరి ఇక అవసరం తాలికోతే అసలు రూపం తెలుస్తుంది, బంగారం రూపం. అవసరుడు గురువు గారి దగ్గరికి పోతే అసలు రూపం తెలుస్తాడు, నీ లోపల ఉన్నది నీవెవరని తెలుస్తుంది. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కారణాతీత కైవల్య దేహం చూపిస్తాడు గురుదేవుడు. మనకేమి ఈ దేహమే దేహం అనుకుంటున్నాం. ఇది ఏముంది తల్లి, రక్త మాంసాలు ఏమని ఉందా అమ్మ? ఏమి లేదు. ఇంకా ఏమి కానరాదు, ఉత్తదే కానొస్తుంది. ఈ దేహంలో చాలా చాలా కథ ఉంది. ఆ కథలన్నీ చెప్పాలంటే ఎతలని మానుకొని వినాలి.
ఆ కథ గురువు గారి కథ మన కథే, మళ్ళీ మన బుర్ర కథే, ఎవరి కథ వినొద్దమ్మా, ఎవరిది వినొద్దా? మనదే ఇంటే ఈ కథ ఇంటే ఎతలు మానుకుంటాం, ఈ కథ లేకపోతే ఎతలు. బోధ చేసే గురుడుండగా నీకు బాధలు ఏలనురా శిష్యా, ఓ శిష్యుడా, ఓ నాయనా, చూపరానిది చూపించితి, దానిని ఉండ చూసితివి కదా, ఏ ప్రొద్దిక దాని మరువ తలసబోకు, ఇదే గురు బోధ, నిన్నంటాదు ఇతరామే బాధ. నా పాప నాకు నానను గన్నా నాయన్న, నా పెన్నిదానమా నా రత్నముల కొండ, ఇదే గురు బోధ, నిన్నంటాదు ఇతరామే బాధ, నిన్నంటాదు ఇతరామే బాధ అని గురువుగారు పొగుడుతుండు తల్లి. సూపర్ అమ్మ, అసలు మీరు మామూలుగా కాదు. ఎన్ని పేర్లు పెట్టిండు, నాయనా నా పాప నాకు నా నాయన్న, నన్నుగన్నా నాయన్న, నన్నుగన్నా అంటే చూసినట్టు. ఓహో, కన్నారా మాయక్క కన్నుల్లో కైవల్యము, కన్నారా మాయన్న. ఈ యొక్క కన్నుల్లో కైవల్యం కలిగినటువంటి వాళ్ళకే ఇలాంటి బోధ అర్థమైంది. అర్థమైంది. మీరు యాంకర్ గారు, నేను ఒక సింగర్ కాకుండా మీరు ఒక శిష్యురాలు అనుకోరు ఈ టైంకు, ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుతానికి నేను ఒక గురువు అనుకో. ఖచ్చితంగా మీరు గురువే, నేను శిష్యురాలనే ఎప్పటికీ. మాట నేను చెప్తున్నా అవునమ్మా, తల్లి. అవును, నిజమే అందుకు చెప్పారు మీరు. మనం యాంకర్ లేక ఒక సింగర్ లేక ఉండొద్దు ఇప్పుడు, ఒక గురువు లేక ఒక శిష్యుని లేక. తప్పకుండా. బోధ చేసే గురుడు ఉంటే బాధలు ఏలనురా. టైం అవుతుందేమమ్మా, నేను ఎంతసేపు చెప్పనే చెప్తా, ఏ రోజు వాడి చెప్తా, రోజుల తరబడి చెప్తానే ఉంటా. ఇది ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది నారాయణమ్మ నీకు? రావాలమ్మా, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, నీకు ఇంతైనా జ్ఞానం లేదో, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, భజించవే శివుని మనస. అలా వాడినా, ఎంత పాపకారివే నీవు గడుసా, భజించవే శివుని మనస. అమ్మా భజించుమని ఎంత బ్రతిమిలాడిన గాని, నిజమాని నా మాట నిలుపవేమి చేతు, భజించవే శివుని మనస. ఎంత పాపకారివే నీవు గడుసా, భజించవే శివుని మనస. పెద్ద పెద్ద తత్వాలమ్మ ఇవి, మామూలు తత్వాలు కావు. ఈ తత్వ విచారణ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి, చాలా పూర్వజన్మ పుణ్యులై ఉండాలి, అటువంటి వాళ్ళకే దొరుకుతుంది. అర్జునుడికి దొరకక, బావా నేను చంపనయ్యా, తాతలు ముత్తాతలు మనవలు మునిమానవలు అన్నలు తమ్ములు ఏందయ్యా ఇది అన్నాడు. అర్జున ఏమయ్యా, ఎంత పిచ్చయ్యా నీకు, ఎంత ఎర్దుడవు అర్జున, సంపేటి వాడవు నీవా, సచ్చటి వారు వాళ్ళ, ఎవడో సంపేటి వాడు ఎవడు నువ్వు చంపకున్నా వాళ్ళు ఉండేటోళ్ళు కారణాయన, నీ కర్మ నువ్వు చెయ్యి, కర్మగతి కానరాకయుండు హజుడు రాసి నరాతమెండు, కర్మ ధర్మ మెరిగి నీవు కనుల గురుని కానుమురో, కనుల గురుని కానుమురో, మానవుడా మూరా మానవుడా, తనుము తాం బుర్ర చేసి చూడు, చిత్తమే చిడతలేసి పాడు, తనుము తాం బుర్ర చేసి చూడు, చిత్తమే చిడతలేసి పాడు, రామతారకమే జపించు, కామక్రోధ లోభామోహం కడకు దోలి కావుమురో, మానవుడా మూడా మానవుడా, మానవుడా మూడా మానవుడా. అయోధ్యకి వెళ్ళారు కదా, వెళ్ళామమ్మా. మొత్తం చూసొచ్చారా? బాలరాముని దర్శనం చేసుకున్నారా? అన్ని బాలరాముడు ఏముంది, బాలరాముడు నల్ల రాయిని తెచ్చిపోమని చేసి పెట్టింటాడు, ఏముందమ్మా కర్రీ ఉంటాడా దేవుడు, ఆయన రూపం ఎవరైనా చూసిర్రా? పరమాత్మ రూపం చూడాలంటే మన జ్ఞాన నేత్రం ద్వారా గురువు ద్వారా చూడాలి. అవి కావమ్మా, అవి షోడశి కళలు, 16 కళలు ఈ ప్రకృతి, ఏది చూసినా ఆ కళలే. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా, ఆధారమే లేక హలరాడుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా, జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలి కైసురు టీలు తిప్పాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా, లోకాలు చీకట్లు ప్రోకర్సు రవిచంద్ర దీపాలు గగనాన నిలిపాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా, లక్షలాదిగా మిన్న నక్షత్రముల నేల రాల్పక మీటి నిలిపాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా, పొంగి పొరలుచువే వచ్చి పృథ్వీపై పడకుండా కడల రాయుని కాళ్ళు ముడిచాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా,
కనిపించకేమి చేస్తున్నాడయ్యా. నట్టు లేక తిరుగుతుంది ఈ భూమి. ఈ భూగోళము పంచభూతావరణ ఈ భూగోళం తిరుగుతుంటే దీన్ని పలిగిపోకుండా ఎల్లవేళ 24 hours 360 గంటలు తిప్పుతానే ఉన్నాడు. ఎవరితోటి అవుతుందమ్మా? ఎవరు తిప్పుతారు తల్లి? ఏ దేవుడన్నా తిప్పుతాడా? తిరుపతి వెంకటేశ్వర తానికి పోతాం, కోటి మొక్కులు మొక్కుకొని కోరికలని కట్టుకొని పోతే 7 కొండలు అక్కడ లేవమ్మా. ఆధార సాధిష్ట మణిపూర్వక అనాథ విశుద్ధం ఆగ్నేయ స్థానమందు సహస్రార కమలమందు సద్గురుమూర్తున్నాడు. నిరాకార నిరంజన నిరంజన దేవదేవేశాయ జనార్దన మాయాయుక్తం జపే నిత్యం తస్మయే శ్రీ గురవే నమః అని మన శిరమందు ఉన్నాడు గురుమూర్తి. అక్కడ 7 కొండలు ఎక్కడున్నాయమ్మా? ఉట్టి గాడివి, రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు శ్యామ పురుగు పుట్ర ఏముంది? దేవుణ్ణి మానవుడు ఎంత కొట్టి కొట్టి మాలిస్తే ఆ బొమ్మ నిలబడ్డది. పరిశీలించమ్మా. భ్రమ భ్రాంతిలో మన నిగ్రత కోసం అక్కడ విగ్రహాలు పెట్టిరమ్మా. జ్ఞానం లేనటువంటి వాళ్ళు దేవుడు ఉండని పోతుండ్రు కదా తల్లి. ఆ కోరికలు కట్టుకొని పోతే ఈయన నమ్మకమే కోరిక తీరుస్తుంది అడగాని ఆ రాయి ఏం తీరుస్తుంది. బాగున్నావా అమ్మ అంటాడు. అమ్మ వెంకటేశ్వర్ల తానికి ఎంత కష్టపడుకుంటా పోతామమ్మ. మోకాళ్ళ మండపం కానించి పాదరక్షలు లేకుండా ఎంతెంత మడిగట్టుకొని మరి బ్రహ్మచర్యం చేసుకుంటా నియమనిష్టలతోటి మౌనం పాటించుకొని పోతే బాగున్నావు అడుగుతాడా? మొన్న నేను అయోధ్యకు పోయినా, కాశీ పోయిన వాళ్ళు అడిగిర్రా? కాశీలో లింగం అడిగిందా బాగున్నావమ్మని? అయోధ్యలో రాముడు అడిగిందా? ఎన్ని కష్టాలు పడి ఆనాడు పెట్టినది సనాతన ధర్మం నాడు. ఆనాడు ఎప్పుడు వశిష్ఠ భగవానుడు పెట్టిన ఆ గుడికి ముహూర్తం. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అదే మీ మాట్లాడేదే దేవుడు. నీ తల్లే దేవత. ఫస్ట్ దైవం నీ తల్లి, రెండో దైవం నీ తండ్రి, మూడో దైవం నీ గురువు, నాలుగో దైవం అతిథి. మన ఇంటికి వచ్చేటువంటి మహాత్ములు, మన ఇంటికి వచ్చే వీళ్ళు 4 దేవుళ్ళు. నడియాడి కదిలాడి బాగోలు అడిగేటువంటి 4 దేవుళ్ళే. దేవుడు అనేవాడంతటా ఉన్నాడు, కనపడడు. ఆయనకు శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేవు, చలనం లేదు ఆయనకు. 16 కళలు యొక్క ప్రకృతికే ఉన్నాయి కాబట్టి ఆ ప్రకృతి నీవే ప్రకృతి. మరి మీరు చెప్తున్న నీ తల్లికి, తండ్రికి, గురువుకి, అతిథికి ఎవరికి విలువ ఇవ్వకుండా ఉన్నారు ఇప్పుడు జనాలు. వాళ్ళు మనుషుల కింద రారు కదా. చాలా మంది, అందరిని అనట్లేదమ్మా నేను, కొంతమంది. అందరంటే 99 మంది ఉండరమ్మా. అదే అంటున్నాను. ఒక్క మనిషి జ్ఞాని ఎవరో ఆ పుణ్యాత్ముల తల్లిదండ్రులు సేవ చేసేటోళ్ళు, ఆ గురు సేవ చేసేటోళ్ళు అందరు లేరమ్మా. ఇది సత్యం అమ్మ. అందుకే గురువాక్యం మీద మనసు లేనటువంటి, లగ్నం చేయనటువంటి వాడు మనిషే గాడని ఒక పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇతిస్కాంద పురాణ ఉత్తరాఖండ ఉమామహేశ్వర సోమవాదంలో ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించు. పార్వతీ స్వామి, ఓ కైలాసపతి ఒక పరమేశ్వర, జీవుడు పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అవుతున్నాడయ్యా అని అడిగింది ఆ తల్లి పార్వతీదేవి. అడిగితే, ఓ పార్వతి, జీవుడే బ్రహ్మము కాడా? మన కావరం ఉడిగితే కంటిలో లేడా అమ్మా? ఈ యొక్క శ్లోకాలు పద్యాలు ఈ కందార్థాలన్నీ పరమేశ్వరుని మొకత వెలబడిని జాలువారిని అమ్మా. మనవి కావు నేను వాడేటివి, అందరు వాడేటివి అవే, కానీ మనవి కావు. పరమేశ్వరుని మొకత జాలువారి ఈ పార్వతీదేవి ఆమెకు శిష్యురాలని ఉపదేశించింది. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవం సర్వమే తద్ది జాతం గురోరంగ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురోరంగ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. నారాయణమ్మ, మీకు వందనాలు. మరొకసారి మీరు మా ఆఫీస్కి వస్తే ఒక 2-3 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్స్ అమ్మా. సరే తల్లి, థ్యాంక్స్. మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళము నిత్య మంగళమూర్తినే, మంగళము జగజ్జనని, మంగళము గురుదేవత, మంగళము మనపాల సద్గురు పుంగావులిపుడు శ్రీరాజయార్య పుంగావులిపుడు గంగా యమునాలలో లింగాంగుడై భావ బంగామోనార్చటి అంగ శూన్యోనికి మంగళం విధాది అంత్యము సంగము లేనట్టి శ్రీజయ రంగుడగు అచలానుభావ యోగ పూర్ణంబైన మద్గురు పుంగావులిపుడు రాజేశ్వరార్య పుంగావులిపుడు విమలాంబదేవి పుంగావులిపుడు. తల్లి, మీ స్టాఫ్ వారికి మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ నాయనలకు అందరికి అమ్మ చాలా కష్టపడి ఎండలో వచ్చిరు తల్లి అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.